బీఆర్ఎస్ పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ విమర్శలు చేశారు. ప్రభుత్వ లోగోపై సోషల్ మీడియాలో బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోందన్నారు. లోగో విషయంలో 100 కోట్లు దుబారా చేస్తున్నారన్నది అవాస్తవమన్నారు. దీనిపై కేటీఆర్ బహిరంగ చర్చకు రావాలన్నారు. ఆరోపణలు నిరూపిస్తే మేము క్షమాపణలు చెబుతామని, లేకపోతే కేటీఆర్ తెలంగాణ సమాజానికి క్షమాపణలు చెప్పాలన్నారు. నిజంగా ఏమన్నా తప్పులు జరుగుతాయి అఫీషియల్ డాక్యుమెంట్ తోటి అఫీషియల్ ఎవిడెన్స్ తోటి ఏదైనా ఉంటే మీరు కంప్లైంట్ చేసి అఫీషియల్ గా ప్రచారం చేయాలి తప్ప తప్పుడు ప్రచారాలు చేస్తే సహించేది లేదు, ఊరుకునేది లేదని చెప్తూ హెచ్చరిస్తూ, దానితో పాటు ఏదైతే కేటీఆర్ గారికి నా సూటి సవాల్, ఏదైతే మీరు ప్రచారం చేసిన మీ హ్యాండిల్లో ఏదైతే 4639 కోట్లు మేము ఖర్చు పెడతామని మీరు ఏదైతే మీ అఫీషియల్ హ్యాండిల్లో మీరు ఏదైతే కాపీ సర్క్యులర్ చేస్తున్నారో ఈ కాపీ ఎవిడెన్స్ తోటి మీరు బయటికి రండి. బహిరంగ చర్చకి మేము సిద్ధంగా ఉన్నాము. నిజంగా ఈ కాపీని ఏదైతే మా ప్రభుత్వం కానీ మేము ప్రచారం చేస్తే బహిరంగ క్షమాపణ చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నా. లేదు దీన్ని ప్రూవ్ చేయకపోతే మా ముఖ్యమంత్రి గారికి తెలంగాణ సమాజానికి కల్వకుంట్ల తారక రామారావు గారు బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా.